వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడారు. అసలు శ్రీనివాస్ గారు ముందు మాట్లాడడం అంటే, సూర్యుడి ముందు కొవ్వొత్తులు వెలిగించినట్టుంటుంది. ఎందుకంటే, ఆయన ఒక సింగరే కాదు, ఆహ్, ఆయన ఒక మంచి కవి కూడా. స్పాంటేనియస్‌గా ఏం మాట్లాడాలి, ఏంటి అనేది ఆయనకి బాగా తెలుసు. అదీ కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కూడా ఆయనకి తెలుసు. ఈరోజు నాకు వెంకటేశ్వరరావు గారు కాల్ చేసి, అలాగే యువకళ వాహిని వాళ్ళు కూడా నాకు కాల్ చేసి, ఇలాగా కృష్ణ గారి అవార్డ్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు అనంటే, ఒక్క నిమిషం అనుకోని అడిగాను నేను. కృష్ణ గారి అవార్డ్ నాకే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు అని. అంటే ఎంతోమంది హీరోయిన్స్ ఆయనతో యాక్ట్ చేశారు. కానీ నన్ను ఎన్నుకోవడంలోని ఏంటి అని అడిగితే, కొన్ని మీరు చేసిన పాటలు గానీ, మీ ఇద్దరి కాంబినేషన్ గానీ చాలా చాలా బాగుంటుంది. సో, మీకిస్తే బావుంటుందని మా అందరి అభిప్రాయము అని. దానికి నిజంగా నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఇందాక 'చుట్టాలున్నారు జాగ్రత్త' సినిమాలోంచి 2 యుగళ గీతాలు పాడారు. కానీ అంటే గొప్ప చెప్పుకోవడం కాదు. 'అమ్మీ ఓలమ్మీ' పాట అంత హిట్‌గా ఆ సినిమాలో ఏ పాట హిట్ అవ్వలేదు. ఎవరైనా 'చుట్టాలున్నారు జాగ్రత్త' అంటే శ్రీదేవి, కృష్ణ అని అనరు. కృష్ణ గారు, కవిత అని అంటారు తప్ప ఎవరు కూడా శ్రీదేవి పేరు కూడా గుర్తురాదు. ఎందుకంటే మా ఇద్దరి క్యారెక్టర్స్ అంత మంచి క్యారెక్టర్స్. హిందీలోని, తమిళంలోని 'చుట్టాలున్నారు జాగ్రత్త' తీస్తున్నాము అనంటే శ్రీదేవిని శ్రీదేవి క్యారెక్టర్‌కి అడిగినప్పుడు నా క్యారెక్టర్ నేను చేయను. నేను కవిత క్యారెక్టర్ అయితే చేస్తాను అని చెప్పి హిందీలో, తమిళంలోని నా క్యారెక్టరు శ్రీదేవి చేయడం జరిగింది. అంటే ఒక నటికి కావాల్సింది ఏంటంటే పెర్ఫార్మన్స్. అది చిన్న రోలా, పెద్ద రోలా అనేది కాదు. సినిమా మొత్తం ఉండి మనకి పెర్ఫార్మన్స్‌కి చోటు లేనప్పుడు సినిమా మొత్తం చేసినా కూడా అది వృధా అవుతుంది. ఒక మంచి పెర్ఫార్మన్స్ ఉన్న ఒక్క సీన్ అయినా సరే అది సక్సెస్ అవుతుంది. అది నేను బిగినింగ్ నుంచి నేను నమ్ముతాను. ఎందుకంటే మా అమ్మగారు అవన్నీ నేర్పించడం వల్ల. నిజంగానే ఎక్కడో ఒక మారుమూల కుగ్రామంలో పుట్టి, చదువు కోసం హైదరాబాద్‌కొచ్చి, ఎమర్జెన్సీలో చదువుకోలేక ఇక్కడి నుంచి మేము చెన్నైకి వెళ్ళి, ఆ చెన్నైలో ఏదో నేను ఆరో క్లాస్ చదువుకుంటుంటే, మేమున్నది రంగరాజపురం, అంతా సినిమా వాళ్ళందరూ ఉంటారు. సడెన్‌గా ఒక మేనేజర్ "మీ కవిత చాలా బావుంది. నల్లగా ఉన్న చిన్న వాణిశ్రీలాగుంది. సినిమాలో పెట్టొచ్చు కదా ఆంజనేయులు" అని మా నాన్నగారిని అడిగినప్పుడు, మా నాన్నగారు నవ్వి ఊరుకున్నారు. ఎందుకంటే మా మీద ఏమన్నా జోక్స్ చేస్తున్నారేమో అని. ఎందుకంటే మనం అందరం ఏమనుకుంటాము, సినిమా చూసి అమ్మా! ఎంత అందంగా ఉన్నారు అని అనుకుంటాం. కానీ నేను ఆ నటించేంత వరకు నాకు తెలీదు. మామూలుగా ఉండడం కంటే ఫోటోజెనిక్‌గా ఉండడం అనేది ఏంటి అనేది నేను నటించడం తర్వాతే తెలిసింది. ఒక వాణిశ్రీ గారు గాని, సావిత్రి గారు గాని ప్రతి ఒక్కరిని చూసినప్పుడు బయట అందాలు వేరు, కెమెరా ద్వారా చూసే అందాలు వేరు అని. ఇందాక గజల్ శ్రీనివాస్ గారు చెప్పారు. విశ్వనాథి కర విశ్వనాథ్ గారు నన్ను 'సిరిసిరి మువ్వలో' 12 సంవత్సరాలు నాకు. ఆ టైంలో ఆయన జయప్రద చెల్లెలు క్యారెక్టర్‌కి ఫస్ట్ టైమ్ నేను తెలుగులో ఇంట్రొడ్యూస్ అవ్వడం జరిగింది. 11థ్ ఇయర్‌లో తమిళ్ మూవీలో నేను ఒక కథానాయికగా టైటిల్ రోల్ 'ఓ మంజు' అనే సినిమా నటించడం. అది సిల్వర్ జూబ్లీ ఆడడం, సక్సెస్ అవ్వడం. ఆ తర్వాత ఇంక నేను వెనుతిరగకుండా 365 రోజులు 4 భాషల్లో నటించడం. అక్కడితో నా చదువుకి ఆరో క్లాస్‌తోని స్వస్తి చెప్పడం జరిగింది. 'తిరుతిరిమవ్వ' చేసేటప్పుడు విశ్వనాథ్ గారు నాకు షాట్ లేకపోయినా, ఎప్పుడు చూసినా నేను కెమెరా పక్కన కూర్చొని జయప్రద ఎలా యాక్ట్ చేస్తుంది, చంద్రమోహన్ గారు ఎలా యాక్ట్ చేస్తున్నారు, మనం ఇందులోంచి ఏదైనా నేర్చుకోగలమా అని నేనెప్పుడు విశ్వనాథ్ గారు ఎక్కడ కూర్చుంటే అక్కడ నేను కూర్చొని
సార్ నాకు జయప్రద లాంటి క్యారెక్టర్ చేయాలనుంది. ఎప్పుడైనా మీరు వస్తే నన్ను పిలవండి అని నేను రిక్వెస్ట్ చేశాను. ఆయన 12 సంవత్సరాల అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని అనుకున్నారో ఏమో తెలీదు. ఇమ్మీడియేట్‌గా ప్రెసిడెంట్ పేరమ్మ 'డివిఎస్ రాజు' గారిది కొత్త హీరోయిన్ కావాలి అంటే కవిత అయితే బాగుంటుంది అని టైటిల్ రోల్‌కి విశ్వనాథ్ గారు నాకివ్వడం జరిగింది. దానికి నంది అవార్డ్స్ అలాగా ఎన్నో వచ్చాయి. ఓవరాల్‌గా నేను చెప్పదలుచుకున్నది ఈ ఆరో క్లాస్ చదివిన అమ్మాయి ఇంతమంది మేధావుల మధ్యలో అంటే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి గారు గాని, ఇక్కడున్న మేడం గాని ప్రతి ఒక్కరు ఇంతమంది మేధావుల మధ్యలో నిజంగా నేను ఈ హానర్ నేను పొందుతున్నాను అనంటే శ్రీనివాస్ గారు చెప్పారు చూడండి ఇందాక. నాకు అది చాలా హార్ట్ టచీగా వచ్చింది. అనిపించింది. ఏంటంటే ఇంత గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా ఈరోజు నాకు ఈ అవార్డ్ రావడం, ఇలాగ నాకు సన్మానం రావడం అనేది నేను నిజంగానే నేను అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఎందుకంటే నిజంగానే ఒక న్యాయం అనేది ఒక న్యాయస్థానంలో ఉంటుంది. అటువంటి మీ చేతుల మీద నేను పొందడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఇకపోతే కృష్ణ గారి గురించి చెప్పాలంటే ఒక యుగం సరిపోదండి. ఆయనంత బంగారం బంగారంలోనైనా మనం కల్తీ చూస్తాం గానీ, కృష్ణ గారిలో మాత్రం మనం ఆ కల్తీ చూడలేము. మేలిమి బంగారం ఆయన. నేను చదువుకునేటప్పుడు కృష్ణ గారంటే ప్రాణం. ఒక అభిమానిని నేను చిన్నప్పటి నుంచి. ఎంత ఇష్టం అంటే కృష్ణ గారంటే 'మోసగాళ్ళకి మోసగాడు' సినిమా వెంకటేశ్వర థియేటర్‌లో ఆడేటప్పుడు మా నాన్నగారి స్నేహితులాయన. మీరు నమ్మరు వాళ్ళ 100 డేస్ ఫంక్షన్ చేసుకున్నారు. కానీ ఆ ఫంక్షన్ నేను విజయనిర్మల గారిని కలిసినప్పుడు అన్నాను, "మీకు కాదు ఇవ్వాల్సింది నేను 100 సార్లు చూసాను. అవార్డ్ ఏదో ఆ ఫంక్షన్ ఏదో నాకు చెయ్యాలి" అని జోక్ చేసేదాన్ని. ఎన్ని సార్లు చూసానంటే అప్పట్లోని మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు అభిమాని కాబట్టి. మోసగాళ్ళకి మోసగాళ్ళు థియేటర్ బయట బుక్స్ అమ్మేవారు. ఆ కార్టూన్ డైలాగ్స్‌తోని అవన్నీ అమ్మేవారు. అవన్నీ కూడా మేము కొనుక్కొని పెట్టుకునేవాళ్ళం. స్కూల్‌కెళ్ళినప్పుడు ఆయన విజయ్ చిత్ర మ్యాగజైన్‌లో ఆయనవి ఎక్కడెక్కడ కవర్ పేజీలొస్తే అవన్నీ కూడా బుక్స్‌కి అట్టలేసుకొని స్కూలుకి తీసుకువెళ్ళేదాన్ని. ఒకసారి మా ఫ్రెండ్ నేను వేరే క్లాస్‌కి వెళ్ళినప్పుడు, హిందీ క్లాస్‌కెళ్ళినప్పుడు కృష్ణ గారి మొహం మీదంతా పెన్సిల్‌తోని, పెన్నుతోని మీసాలు, గడ్డం వేస్తే, ఆ అమ్మాయిని నేను కొట్టడం కూడా జరిగింది. అంటే ఆహ్, అభిమానం అనేది ఎలా ఉంటుందనేది చెప్తున్నాను. నేను హీరోయిన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నాకు కృష్ణ గారితో నటించే అవకాశం నాకు రాలేదు. కానీ ప్రతి క్షణం నేను ఆయనతో యాక్ట్ చేయాలని ఆశపడేదాన్ని. ఫార్చునేటో, అన్‌ఫార్చునేటో నాకు తెలీదు. సీనియర్ నరేష్ మా తమ్ముడు క్లాస్‌మేట్ అయితే, ఒకరోజు "అక్క మీరందరూ రండి ఇంటికంటే" అప్పుడు విజయనిర్మల గారి దగ్గరికెళ్ళి నేను అడిగాను. "కృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం. నేను ఆయనతో హీరోయిన్‌గా చెయ్యాలి" అని. ఆవిడ నా అప్పుడు ఉన్న సినిమా రంగం, విజయ్ చిత్ర వీట్లలో నా ఇంటర్వ్యూస్ అన్నీ చూసి, "ఓకే. నీకు కృష్ణ గారితో యాక్ట్ చేయాలి. అంతేనా? ఓకే. డాక్టర్ సినీ యాక్టర్ అని నేను డైరెక్షన్ చేస్తున్నాను. నువ్వే హీరోయిన్ కృష్ణ గారితో" అన్నారు. అంతే. అడిగాను. కానీ వణుకు అమ్మో! నేను ఇప్పుడు కృష్ణ గారిని డైరెక్ట్‌గా చూడబోతున్నానా? చూస్తే నాకు టెన్షన్ అయిపోతుంది అని చెప్పి. ఫస్ట్ డే నన్ను తీసుకెళ్ళి విజయనిర్మల గారు కృష్ణ గారికి పరిచయం చేసి, "మీరంటే పిచ్చండి. మీరంటే తను పిచ్చ అభిమాని. సో, మీతో యాక్ట్ చేయాలని నన్నడిగింది. సో, కాబట్టి మీరు ఆ అమ్మాయితోని చాలా కంఫర్టబుల్‌గా యాక్ట్ చేయాలి. ఎంకరేజ్ చేయాలి" అని. యాక్చువల్‌గా చాలా మందికి తెలీదు. కృష్ణ గారు మితభాషి. ఆయన నోట్లోంచి మాటలు రావడం అంటే మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు మాట్లాడతారా అని. డైలాగ్ ఒక్కటే నోరు తెరుస్తారు గానీ, మామూలుగా కృష్ణ గారు ఎప్పుడు మాట్లాడరు. చాలా మితభాషి ఆయన. అలాంటిది ఆయనతో నేను దగ్గర దగ్గర 18 సినిమాలు హీరోయిన్‌గా నటించాను.
ఇంకొక గొప్ప విషయం మీ అందరి ముందు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రపంచంలో ఏ హీరో కూడా నా హి నా సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అట్టర్ ఫ్లాప్ అని ఎవ్వరు ఏ హీరో ఇంతవరకు చెప్పే ధైర్యం లేదు. కృష్ణ గారికి మాత్రమే ఉంది. 'అడవి సింహాలు' అని చెప్పి అప్పట్లో 4,00,00,000 బడ్జెట్ అది. నేనేమో 50,00,000 బడ్జెట్‌లో 'బందిపోటు రుద్రమ' చేశాను. నాకు ప్రొడ్యూసర్‌కి పెద్ద గొడవయింది. 'కృష్ణ' గారి సినిమాతోని, 'రాఘవేంద్రరావు' గారి సినిమాతోని, మన సినిమా మీరు ఎలా పోటీగా రిలీజ్ చేస్తారు అని. మన సినిమానే హిట్ అవుతుంది కవిత, నువ్వు వర్రీ అవ్వద్దు అని. అప్పుడు నేను చెప్పింది చేస్తా అని సెట్‌లో కృష్ణ గారితో షూట్ అనమాట. ఏడుస్తున్నాను మార్నింగ్ నుంచి. ఆ రోజు ఈ 2 సినిమాలు మార్నింగ్ 7:00 షో. నేను 6:30, 7 కంతా నేను ఐ మీన్ షూట్స్‌కెళ్ళి బయట కూర్చొని ఏడుస్తున్నాను నేను. మా అమ్మగారన్నారు, "ఎలా జరిగితే అలా జరుగుతుంది." అంటే, "లేదమ్మా మంచి సినిమా నేను కష్టపడి చేశాను. ఫస్ట్ యాక్షన్ మూవీ నాది. కృష్ణ గారి సినిమాతో ఎట్లా వేస్తారు? అది పెద్ద సినిమా. నాది చాలా చిన్న సినిమా." అంటే, "పర్వాలేదు నువ్వేం వర్రీ అవ్వకు. ఆడితే ఆడుతుంది లేకపోతే లేదు. మనం ఎప్పుడూ కష్టపడి పని చేయాలి. సక్సెస్ అనేది దేవుడికి వదిలేయాలి." కరెక్ట్‌గా కృష్ణ గారు కారు దిగొచ్చారు. ఎప్పుడూ మాట్లాడని వ్యక్తి తిన్నంగా నేను కూర్చున్న దగ్గరికొచ్చి, "కవిత నీ సినిమా హిట్టు, నా సినిమా ఫట్టు" అన్నారాయన.